నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఈద్గాలలో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన పార్టీల నాయకులు, అధికారులు. వేల్పూర్లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బాన్స్వాడలో పోచారం. మహిళలకు విద్య కోసం అలుపెరగకుండా పోరాటం చేసిన మహానీయుడు జ్యోతిబా ఫులే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. వేల్పూర్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నవీపేట్ మండల కేంద్రంలో వైభవంగా ప్రారంభమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం పునర్నిర్మాణ మహోత్సవాలు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి శ్రీ అపురూప వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా సుదర్శన హోమం, హనుమాన్ యజ్ఞం పాల్గొని పూజలు చేసిన శ్రీ 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 దుర్గాప్రద స్వామి, మంగిరాములు మహారాజ్, పిట్ల కృష్ణ మహారాజ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. నగరంలో పర్యటించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. దుబ్బాలో చాయ్ పే చర్చలో ఎంపీ అరవింద్తో కలిసి పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భారత్ ఫ్లవర్ మర్చెంట్స్ యజమాని షేక్ షరీఫ్ సేవలు మరువలేనివి. రంజాన్ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన షేక్ షరీఫ్. సిపి కల్మేశ్వర్ ఆదేశం మేరకు వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుల గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. పాల్గొని గ్రామస్తులకు సూచనలు చేసిన ఎస్ఐ వినయ్ కుమార్. నిజామాబాద్ నగరంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించారు. ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. నిజామాబాద్ అరుంధతి నగర్ దుబ్బా చౌరస్తా దగ్గర బద్రీ హోటల్లో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల గృహ సందర్శనలో పాల్గొన్నారు. అనంతరం వినాయక్ నగర్ 100 ఫీట్ రోడ్డులో మహాత్మా జ్యోతిబా ఫులే 198వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంటలకు అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి ఇందూర్ విభాగం వారి హనుమాన్ యజ్ఞం అడవి మామిడిపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. కూడా నేను ప్లాన్ చేస్తా ఉన్నాను. ఈసారి నేను లోకల్ మేనిఫెస్టోలో ఐసీడీ పెట్టాలని కూడా నేను ఆలోచనలో ఉన్నా. దాని గురించి డీటెయిల్స్ తెప్పిస్తున్నాను. ఐసీడీ పెట్టినట్టయితే అన్ని పంటలకు కానీ ఇక్కడ అగ్రికల్చర్ మూవ్మెంట్కి ఇంకా ఈజీ అవుతుంది. ట్రైన్ మూవ్మెంట్ బ్రహ్మాండమైన రైల్ కనెక్టివిటీ ఉంది. దాన్ని ఇంకించ మామిడిపల్లి గ్రామంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో సుదర్శన మహాయాగం, హనుమాన్ యజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో సుదర్శన మహాయాగం, హనుమాన్ యజ్ఞం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామి, నందిపే శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్, మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 పిట్లకృష్ణ మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని నిర్వాహకులు, హనుమాన్ దీక్ష భక్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష భక్తులు గంగోని సంతోష్, మావుడి రత్నాకర్, మాస్టర్ శ్రీకాంత్ స్వాములు పాల్గొన్నారు. మన ప్రాంతానికి ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, దాన ధర్మాల్లో ముందుండేటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తిగా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బా ఎంకే గార్డెన్లో నిర్వహించిన సన్నాహక సభ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, భాజిరెడ్డి గోవర్ధన్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నీరు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. నీరు లేక, కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ ఇస్తున్నారు. తులం బంగారం ఇప్పటి వరకు ఎవరికైనా ఇచ్చారా? అనేక సమస్యలతో ప్రజలు బాధలు పడుతుంటే ప్రజల సమస్యలు పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎంపీగా ఉన్న అరవింద్ జిల్లాకు చేసిందేమీ లేదు. పసుపు బోర్డు పేరుతో ఎంపీగా గెలిచిన అరవింద్ మళ్లీ అదే పేరుతో గెలవాలని చూస్తున్నారని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు గెలవలేదు అని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ని ఎందుకు గెలిపించలేకపోయామా అని మదన పడుతున్నారు. అందుకే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించి ఢిల్లీలో గొంతును వినిపించాలన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలకు ఎంపీ సీట్లతో బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా ప్రజలు 6 గ్యారంటీలను ఇవ్వని ప్రభుత్వాన్ని నిలదీస్తూ, పసుపు బోర్డు ఇవ్వని అరవింద్ను నిలదీస్తూ భాజిరెడ్డి గోవర్ధన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, బీజీ గౌడ్, దారం సాయిలు, సుధీర్ సింగ్ ఠాగూర్, సూదం రవిచందర్, సత్యప్రకాష్, ప్రభాకర్ రెడ్డి, ఎనుగందల మురళి, పంచారెడ్డి సురేష్, పేట సంతోష్, మధుకర్ రెడ్డి, విఠల్, రామకృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా కబడ్డీ నిజామాబాద్లో ఎప్పుడు రాలేదు ఎక్కువ, ఎందుకంటే మీరందరూ రాలేదు. మరి ఈరోజు నవీపేట్ మండల కేంద్రంలో సీతారామచంద్రస్వామి దేవాలయం పునర్నిర్మాణం నేటి నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని అతి పురాతనమైన సీతారామచంద్రస్వామి దేవాలయంను పునర్నిర్మాణంలో భాగంగా గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఎండోమెంట్ ద్వారా నూతన సీతారామలయ నిర్మాణం కొరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కంట్రిబ్యూషన్ చెల్లించి అతి సుందరమైన సీతారామలయం నిర్మించడం జరిగింది. గురు, శుక్ర, శని 3 రోజులు విగ్రహ, యంత్ర, ధ్వజ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన హోమం కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కరిపే మల్లేష్ దంపతులతో పాటు ఇతరులు పాల్గొనడం జరిగింది. శనివారం రోజు నిర్వహించే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి విచ్చేస్తున్నందున గ్రామంలోని ప్రజలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ మల్లేష్ తెలిపారు. పచ్చలనడుకుడ గ్రామంలో సైబర్ నేరాలపై పోలీస్ కళాజాత బృందం అవగాహన కల్పించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలనడుకుడ గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేల్పూర్ ఎస్ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ సమ్మర్ హాలిడేస్లో చెరువు కుంటల్లో ఈతకు వెళ్లకూడదని, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని వివరించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వేల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె వినయ్ కుమార్, కానిస్టేబుల్స్ విక్రమ్, సాయిలు, సందీప్, మైపాల్ శ్రీనివాస్, సీత, శేఖర్, శ్రీనివాస్, కళా బృందం సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేరము అంటే మీరు ఏదో ఫైన్లు పడతాయని చెప్పి మేము చెప్పడం కాదు, మీ ఫ్యామిలీ కోసమే. ఇప్పుడు అది ఒక అతను యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది, ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఎంత నష్టం జరిగింది అనేది వాళ్ళ ఫ్యామిలీకే తెలుస్తుంది, పక్కోడికి ఏం తెలియదు అనుకుంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏడా పని లేదు, ఊకే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు, ఊరు పీరుస్తారు, మేమన్నా వాళ్ళ ఇంట్లో పైసలతో దాయనమా, మా పైసలతో దాయనమా అని అనుకుంటారు అందరూ. భారత్ ఫ్లవర్ మర్చెంట్ యజమాని షేక్ షరీఫ్ సేవలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. నిజామాబాద్ నగరంలో ప్రతి పండుగలకు గంగా జమున తాహాజీబ్ లాగా ఇక్కడ ప్రజలంతా కలిసికట్టుగా పండుగలను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం వద్ద ఉన్న క్యాంపు కార్యాలయంలో నగరానికి చెందిన ప్రముఖ పూల వ్యాపారి భారత్ ఫ్లవర్ యజమాని షేక్ షరీఫ్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ షేక్ షరీఫ్ సేవలను కొనియాడారు. ప్రతి హిందువుల పండుగలకు షరీఫ్ చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు, గణపతి మండపాలకు ఉచితంగా పూలదండలు, దేవి నవరాత్రి వేడుకల సమయంలో మండపాలకు ఉచితంగా పూలదండలను షరీఫ్ అందజేయడం గురించి ధన్పాల్ సూర్యనారాయణ గుర్తు చేశారు. ఈ సందర్భంగా షరీఫ్ను అభినందిస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. షరీఫ్ అందరికీ భోజనాలతో పాటు షేర్ కుర్మా స్వీట్ను తినిపించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడిన మహానీయుడు మహాత్మా జ్యోతి బాపులే అని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. వేల్పూర్ మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిపిన మహాత్మా జ్యోతి బాపులే 198వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాల్గొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు మొండి అశోక్, వేల్పూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నాగాదర్, ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు, ఎంపీటీసీ మొండి మహేష్, నాయకులు ఏనుగు గంగారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, దయాకర్, భోజన్న, సుంకరి రాములు, అశోక్, రాజేందర్, మోహన్ దాసు, రవి, యువజన సంఘం సభ్యులు స్వామి, మహిపాల్, అశోక్, నవీన్, గణేష్, కార్తీక్, శివ, శ్రీకాంత్, రాజేష్, శ్రావణ్, రామ్, ప్రసాద్, అరుణ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇవాళ వేల్పూర్ గ్రామంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరుపుకున్న సందర్భంలో వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎవరు ఊహించని విధంగా భావితరాలు అల్లా దీవెనలు ముస్లిం సోదరులపై ఉండాలని బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులందరికీ భారత రాష్ట్ర సమితి పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా అల్లా దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే ఉపవాస దీక్షలు ఫలించాలని భారత రాష్ట్ర సమితి పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సమాజానికి ఉపయోగపడే అల్లా బోధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని చెప్పారు. అల్లా బోధనలు సమాజానికి ఆదర్శమని, అల్లా దయ వల్ల సమాజం బాగుండాలని, ప్రకృతి కరుణించాలని, ముస్లిం సోదరులు చేస్తున్న కఠోర ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పెద్దదిగా భావించే రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా కలిసిమెలిసి జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినం సందర్భంగా భాజిరెడ్డి గోవర్ధన్ శుభాకాంక్షలు తెలిపారు. रमज़ान मुबारक देता हूँ. हमारे मुस्लिम भाइयों को रमज़ान मुबारक देता हूँ, ईद मुबारक देता हूँ. और एक महीने से नेक नियत से जो रमज़ान के दिन गुजारे, अल्लाह का जो है दुआ मांग रहे थे, अल्लाह आपके दुआओं को पूरी करना, आप जो अल्लाह का दुआ मिलके जो है आप लोग पूरा अच्छा रहना, शायद रहना. బాన్సువాడలో అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం ప్రారంభించారు. బాన్సువాడ పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త నాగులగామ వెంకన్న గుప్తా తన తండ్రి నాగులగామ గీర్మయ్య గుప్తా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబలి చలివేంద్ర కేంద్రాన్ని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గత 25 సంవత్సరాలుగా ప్రజలకు వేసవి కాలంలో అంబలి చలివేంద్ర కేంద్రాలను ప్రారంభిస్తున్న నాగుల గ్రామ వెంకన్న కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం అంబలి సేవించి రుచిగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సీర్ణ దత్తయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 24 సంవత్సరాలుగా వరుసగా రోజు 500 నుంచి 1000 మందికి సరిపడు అంబలిని తయారు చేయించి ఆకలున్న వారికి, సహామైన వారికి, అవసరం ఉన్న వారికి ఎవరైనా సరే. ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాలలో ఈద్గాల వద్ద పండగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి, సిర్నాపల్లి, నల్లవెల్లి, ఇందల్వాయి గ్రామం వివిధ గ్రామాలలో రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అలైబలై తీసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మండల కేంద్రానికి చెందిన మండలానికి చెందిన ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో అలైబలై నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మజీద్ సంఘం ముస్లిం నాయకులు మాట్లాడుతూ గత నెల రోజుల నుండి రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ఉపవాసాలు ఎంతో నియమ నిష్ఠలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని ఇందల్వాయి మండలం ముస్లిం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మజీద్ కమిటీ అధ్యక్షులు అహ్మద్ కురేషి, కాజమియా, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ హుస్సేన్, అబ్దుల్ గఫార్, తాహిర్ అలీ, తాజాహుద్దీన్, హమీస్, నయీం, అన్వర్, మాలంగు, ఎస్ఐ మనోజ్ కుమార్, కానిస్టేబుల్ లింగం, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ईद मुबारक तिरमनपल्ली इंदलवाई मंडल से हम लोग आज जो है सो ईद करे हैं. हमारे ग्राम पंचायत से भी हमारे को हेल्प करे, इंदलवाई मंडल से भी हेल्प करे, टेंट डाले और माइक का सर्टिफिकेट दिए हैं. और यहाँ की गवर्नमेंट का और हमारो
एमपीडीओ सब गवर्नमेंट के जितने भी ऑफिसर हैं सबको शुक्रिया अदा करता हूँ। बहुत बहुत शुक्रिया, गवर्नमेंट को भी बहुत बहुत शुक्रिया। మోర్తాడ్ మండల కేంద్రంలో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మోర్తాడ్ మండల కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ ఎంతో ప్రత్యేకమైందని, పవిత్రమైందని చెప్పారు. ప్రపంచ దేశాలలోని మైనార్టీ సోదరులు అందరూ నేను రంజాన్ పర్వదినాన్ని నిర్వహించుకుంటారని తెలిపారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయటం ద్వారా చెడు వెళ్లిపోయి మంచిని స్వీకరించే దిశగా అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో జీవించే సందేశాన్ని రంజాన్ ఇస్తుందని చెప్పారు. శాంతి సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని చెప్పారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు, సోదరులు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా ఈరోజు ప్రపంచంలోని ప్రపంచ దేశాలలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ పవిత్రమైన రంజాన్ పండుగ జరుపుకుంటారు. దీని ప్రతీక ఏంటంటే ఒక నెల, ఒక మాసం, 30 రోజులు ఉపవాస దీక్షలు ఉన్న తర్వాత వేల్పూర్ మండల కేంద్రంలో ముస్లింలతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ ప్రార్థనల కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముస్లిం సోదరులు ఒకరికొకరు స్వీట్లు పంచుకొని సంతోషంగా గడిపారు. చిన్నారులు వేముల ప్రశాంత్ రెడ్డికి పరచాలనం చేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ఎంపీటీసీ కోఆప్షన్ మెంబర్ అజీజ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇమ్రాన్, వేల్పూర్ ఎంపీటీసీ మొండి మహేష్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు జైడి నాగాధర్ రెడ్డి, ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. और यहाँ से मैं पूरे निजामाबाद जिला के मुसलमान भाइयों को भी मेरा ईद मुबारक, रमज़ान मुबारक का बात देता हूँ. खुशी हुई आज आपके साथ यहाँ भाई कि यहाँ शामिल हुआ हूँ और आप लोगों का हमेशा हमको प्यार मिला और हम भी जहाँ तक हमारा ఏర్గట్ల మండల ముదిరాజ్ కుల సంఘం సభ్యులు ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏర్గట్ల మండలానికి చెందిన ముదిరాజ్ కుల సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ మాజీ విప్ అనిల్ ఈరవత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్లో చేరిన వారు ముదిరాజ్ మండల అధ్యక్షులు జుంగాల గంగారంతో పాటు ఏర్గట్ల గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, జుంగాల భాజన్న, జోగు చిన్నయ్య, జుంగాల సర్పంచ్ శ్రీనివాస్ నాయుడు, నడిపి పోషెట్టి అరుణ్, పడిగిల పొట్టేల్, జుంగల లక్ష్మణ్, జుంగల మహేష్, ఈరపట్నం నర్సయ్య, జుంగాల గంగాధర్, పడిగిల ఇస్తార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ ఈరవత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి సమానత్వ పరిపాలన కాంగ్రెస్తోనే సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి టి జీవన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యతను మనపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, సున్నపు అంజయ్య, రెడ్ల రమేష్ పాల్గొన్నారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముస్లిం మత సాంప్రదాయాన్ని చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కలిసి ప్రార్థన మందిరం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు అలైబలై చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసాలతో నిత్యం నమాజు చేసుకొని చిన్నపిల్లలు, పెద్దలు అందరూ పెద్ద సంఖ్యలో ఈద్గా మైదానంలో పాల్గొన్నారు. यहाँ ये रामड़गु गांव में कई सालों से यहाँ ईदगाह बनाए हैं और यहीं पर हम ईद की नमाज़ अदा करते हैं और हमारे जितने भी मुसलमान भाई हैं सब यहीं आकर बड़े चाव से यानी बड़ी जुस्सू से और बड़ी నవిపేట్ మండలంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నవిపేట్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్దకు అధిక సంఖ్యలో చేరుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ 30 రోజుల కఠోర ఉపవాస దీక్ష అనంతరం రంజాన్ పండుగను జరుపుకోవటం వల్ల అల్లా అనుగ్రహం, దీవెనలు పొందడం జరుగుతుందన్నారు. ఈద్గా వద్ద
ఎస్ఐ యాదగిరి గౌడ్ పోలీసులు ముస్లిం సోదరులు ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బోధన్ పట్టణంలో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. బోధన్ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం పవిత్ర మాసం పండుగ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం మత గురువుచే ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అల్లా ప్రజలందరినీ చల్లంగా చూడాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండే విధంగా చల్లగా చూస్తాడని అన్నారు. ఇక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఏసీపీ పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ చైర్పర్సన్ సిబ్బందికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈద్గా కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఖానం, ప్రధాన కార్యదర్శి ముఖ్యం, కమిటీ ప్రముఖులు ఇలియాస్ పాషా, బాబు ఖాన్, మహమ్మద్ యూనిస్, అబ్దుల్ వాహాబ్, జాకిర్ హుస్సేన్, షేక్ అద్నాన్, అర్బాస్, మహమ్మద్ అస్లాం, సయ్యద్ గౌస్, వివిధ పార్టీల ప్రముఖులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. आज ईद उल फितर की भोदन के तमाम मुसलमानों को मजलिस इत्तेहादुल मुस्लिमीन शाख भोदन की तरफ से मुबारकबाद पेश की जाती है और उम्मीद की जाती है कि आपके हर साल की तरह इस साल भी जो जोश व खरोश से ईद उल फितर की नमाज अदा की हैं. సాలూరాలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం సాలూరాలోని ఈద్గా వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమని వివరించారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మత సామరస్యానికి చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని చెప్పారు. అల్లా చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఒక సామాన్యుడిగా మొదలైన సామాజిక ఉద్యమ కెరటం ఎదిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శమని దళిత నాయకులు కొనియాడారు. వర్గ విముక్తి వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఆ మహానీయుడికి నివాళులు అర్పించారు. వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు పూలే ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మరియు పాలక వర్గం, దళిత ఐక్య సంఘటన నాయకులు పాల్గొని విగ్రహానికి పూలమాలతో ఘనమైన నివాళులు అర్పించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కన్ని సురేందర్, సిహెచ్ గంగాధర్, సతీష్ గౌడ్, బొదిరి నర్సయ్య, పరసన్ నవీన్, డాక్టర్ ముత్తెన్న, లింబాద్రి, దళిత ఐక్య సంఘటన నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వారి జీవిత త్యాగాలు చాలా విలువైనది. వారి యొక్క జీవిత చరిత్ర చదివితే మన మనసు పులకరించి కళ్ళ నుంచి కన్నీటి నీళ్లు తప్ప వేరే కనబడవు. అట్లాంటి మనం 1+1 అంటే సమాచారాన్ని 10 మందికి పంచడం ద్వారానే ఒక వ్యక్తి ఒక ఆలోచన విధానాన్ని. జిల్లా కాంగ్రెస్ భవన్లో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతి బాపులే జయంతి సందర్భంగా ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదపట్టు వేణురాజ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ భవన్లో జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం వినాయక్ నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వేణురాజ్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు విద్యలో సమాన హక్కులు లేదని భావించి జ్యోతి బాపులే ఆయన భార్యకు విద్యను నేర్పి మహిళలకు విద్యను అభ్యసించే విధంగా పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళల విద్య కోసం పోరాటం చేయడం జరిగిందని, కేవలం అగ్రకులాల వారికే పరిమితమైన విద్యను బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా అందే విధంగా కృషి చేసిన వ్యక్తి జ్యోతి బాపులే అని, సమాజంలో సమానత్వం రావాలంటే విద్య ద్వారానే జరుగుతుందని, విద్య కోసం కృషి చేసిన వ్యక్తి జ్యోతి బాపులే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు వరుణ్ చింటూ, మాజీ ఎస్సీ నాయకులు రాజ్ గగన్, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్, రోహిత్, బాబులు, రేవంత్, అక్షయ్, శివ, టి వరుణ్ రాజ్, టి ప్రణయ్ రాజ్, శ్రీనివాసాచారి, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ సంబంధ వింగులతో కలిసి ఆయన యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన యొక్క ఎందుకంటే ఆయన చేసినటువంటి సంఘ సంస్కార యొక్క సేవల్ని మర్చిపోలేము ఏ రోజు కూడా. దాని ద్వారా ఈరోజు భవిష్యత్తులో యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన జక్రన్పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అలైబలై తీసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జక్రన్పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అలైబలై తీసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం మైనార్టీ సోదరులు ఈ సందర్భంగా జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మండల కేంద్రానికి చెందిన మరియు మండలానికి చెందిన ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో అలైబలై నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, జక్రంపల్లి తాజా మాజీ సర్పంచులు కాటిపల్లి నర్సారెడ్డి, జక్కం బాలకృష్ణ, జితేందర్ నాయక్, ఎంపీటీసీ రూపాయల గంగారెడ్డిలతో పాటు మైనార్టీ సోదరులు సైకిల్ అక్బర్ హున్సన్, రెహ్మత్ అలీ, అస్మద్ అలీ, మండల కోఆప్షన్ మెంబర్ ఏకే బుల్లెట్ అక్బర్ ఖాన్, బోర్వెల్ రాజు తదితర నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎలాంటి కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థనలు చేసినట్టు తెలిపారు. मैं नियत करता हूँ ईद उल फित्र की 2 रकात वाजिब नमाज अल्लाह ताला के वास्ते यानी 6 जायद तकबीरों के साथ वास्ते अल्लाह ताला के मुँह मेरा काबा शरीफ की तरफ पीछे इस इमाम के డొంకేశ్వర్ మండలంలోని జామా మసీద్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈద్గాలో రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ నిర్వహించారు. డొంకేశ్వర్ మండలంలోని జామా మసీద్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈద్గాలో రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ నిర్వహించడం జరిగింది. నమాజ్ అనంతరం సర్వ మానవాళి కోసం ప్రత్యేకంగా దువా నిర్వహించడం జరిగింది. నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. దీని సందర్భంగా జామా మసీద్ పెద్ద మనుషులు ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ షేక్ హుసేన్, ప్రెసిడెంట్గా మున్వార్, కోశాధికారిగా సమీర్ని, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా షబాష్, అమీర్, అద్నాన్ని నియమించడం జరిగింది. సిరికొండ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షులు సలీం, ఉపాధ్యక్షులు సల్లావుద్దీన్, జనరల్ సెక్రటరీ ఎంఏ మాతిన్, క్యాషియర్ ఎంఏ ఖాదర్, మసీద్ కమిటీ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని బాబాపూర్ పురాణిపేట్ గ్రామంలో ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత అలైబలై తీసుకొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ నెల రోజుల నుండి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ఉంటూ ఎంతో నియమ నిష్టలతో ప్రత్యేక ప్రార్థనలు, నమాజులతో ఉన్నారని అన్నారు. రంజాన్ సందర్భంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని మత పెద్దలు అన్నారు. రంజాన్ పండుగను అందరూ సుఖశాంతులతో జరుపుకోవాలని కోరారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు. तमाम तारीफ़ें उस अल्लाह वहदहु ला शरीक के लिए हैं जो सारी कायनात का तन्हा खालिक व मालिक हम सब का परवरदिगार है. जिस अल्लाह ने తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ అండ్ రిటైర్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులేకు నివాళులు అర్పించారు. తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ అండ్ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం వినాయక్ నగర్లోని మహాత్మా జ్యోతి బాపులేకు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జ్యోతి బాపులే ఆశయాలు నెరవేర్చాలని, వారు చేపట్టినటువంటి సంఘ సంస్కరణలు, మహిళా విద్యకు తోడ్పాటు అందించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తోట రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బపు రవి, గౌరవ అధ్యక్షులు బుస్స ఆంజనేయులు, ముఖ్య సలహాదారులు ఆకుల ప్రసాద్, కోశాధికారి సురేష్ కుమార్, సలహాదారులు అబ్బాయి లింబాద్రి, ఐటీ శంకర్, సంయుక్త కార్యదర్శి సాయి కుమార్ ప్రసాద్, రవికుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా
మరి ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు జ్యోతిబా పూలే గారికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి మున్నూరు కాపు ముద్దుబిడ్డ జ్యోతిబా పూలే గారు మరి సంఘ సంస్కర్త, గొప్ప సంఘ సంస్కర్త, మన జాతికి. నగరంలోని కవితా కాంప్లెక్స్ వద్ద అగ్రవాల్ యువమంచ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో గల కవితా కాంప్లెక్స్ వద్ద అగ్రవాల్ యువమంచ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ద్వారకాదాస్ అగర్వాల్, కవిత అగర్వాల్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవితో అలమటించే ప్రజలు దాహర్తి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ చలివేంద్రం ప్రతి ఏడులాగా ఈ ఏడు ఏర్పాటు చేస్తామన్నారు. अग्रवाल युवा मंच निजामाबाद के सभी पदाधिकारियों को मेरी ओर से आज के इस जलशाला के प्रोग्राम के उद्घाटन के उपलक्ष्य में उनको सबको बधाइयाँ देता हूँ। युवा मंच के सभी युवा समाज के लिए काफ़ी कुछ ऐसी सेवाएं दे रहे। జ్యోతిబా పూలే దంపతులకు భారతరత్న అవార్డును ప్రకటించాలని బీసీటీయూ నాయకులు పేర్కొన్నారు. జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్లోని జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేటి వినోద్ కుమార్ మాట్లాడుతూ 170 సంవత్సరాల కిందనే అనేక పాఠశాలలు స్థాపించి బహుజనుల అభివృద్ధికి మరియు వారిని చైతన్యం చేశారన్నారు. అలాంటి సంఘ సంస్కర్తకు భారతరత్న అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించాలన్నారు. బీసీ కులగణన చేపట్టి వెంటనే దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్నారు. బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేటి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆర్ గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు రవికుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కోశాధికారి రాజు, గౌరవ సలహాదారులు రమణస్వామి, మాక్లూర్ మండల బీసీటీయూ అధ్యక్షులు గంగోని సంజీవ్, డిచ్పల్లి మండలం అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే పోచారం, కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఈద్గా వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి ఈద్గా వద్దకు చేరుకుని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కిల్లా ప్రాంతంలోని రఘునందన్ గోశాలలో గోవులకు శ్రీ లక్ష్మీ చేయుత సేవా సమితి ఆధ్వర్యంలో 6,400 రూపాయలు విలువ చేసే గడ్డిని అందజేశారు. నిజామాబాద్ పట్టణంలో కిల్లా ప్రాంతంలో గల రఘునందన గోశాలలో 40 గోవులు కలవు. గోవులకు గోగ్రాసం కొరకు ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి అవసరం ఉంది, ఇప్పించండి గోశాల నిర్వాహకులు మదన్ కోరారు. వెంటనే స్పందించి శ్రీ లక్ష్మీ చేయుత సేవా సమితి తరఫున నేడు గోమాతలకు అవసరమయ్యే 6,400 విలువ చేసే ఒక ట్రాక్టర్ గడ్డిని గోశాల నిర్వాహకుడు మాధవ్కి అప్పగించారు. ఈ సేవకు అధ్యక్షులు వంగల రమణాచారి, ఏ లక్ష్మణ్, ఎం వేణుగోపాలరావు, టి శ్యామ్ కుమార్, సిహెచ్ రవీందర్, ఎం కృష్ణమూర్తి, బి సందీప్, నరహరి, ప్రవీణ్ చారి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మైనార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ పెర్కేట్ ఈద్గాలలో మైనార్టీ సోదరులకు అలైభలై చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గాలలో ఏర్పాట్ల కోసం సహకరించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మైనార్టీలంతా అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని, 100% మైనార్టీలలో కేవలం 40% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తుందని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు, మత పెద్దలు, మర్కజ్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. నియోజకవర్గ ముస్లిం సోదరులకు అందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కఠోరమైన దీక్ష తర్వాత, ఆ దీక్ష అనేది ఎందుకంటే
పేదవారు ఎవరనేది గుర్తించడానికి, ఆకలి విలువ తెలవడానికి అనేది ఖురాన్లో ఉన్న దాని ప్రకారం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరికి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. మహాత్మా జ్యోతి బాపులే 198వ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఘనంగా నివాళులు అర్పించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జ్యోతి బాపులే చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే అందించిన సేవలను, ముఖ్యంగా మహిళా విద్యా అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. పూలే జయంతి కార్యక్రమంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులందరికీ దర్పల్లి జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. డిచ్పల్లి మండలంలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు దర్పల్లి జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్ ఈద్గాల వద్ద హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే అల్లా బోధనలు ప్రతి ఒక్కరు పాటించాలని, ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మండల అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ, సీనియర్ నాయకులు జడ్పీటీసీ దాసరి ఇందిర, లక్ష్మీ నర్సయ్య, నీరెడ్డి పద్మారావు, సాకలి సాయిలు, వడ్డెం నర్సయ్య, మైనార్టీ నాయకులు జాకిర్ పాషా, సమీర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పవిత్ర మాసం సందర్భంగా మా డిచ్పల్లి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళకు ఈద్ ముబారక్ చెప్పడానికి డిచ్పల్లి ఈద్గా వద్దకు రావడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు అందరం కలిసి చాలా ఆనందంగా ఉంది. మన మైనార్టీ సోదరుల పండుగలో పాల్గొని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో దళిత ప్రజా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ మూగ ప్రభాకర్, మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగారి ప్రతీప్, సిపిఎం మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్యలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, పేదల చదువు కోసం ఎనలేని కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి కారణం జ్యోతి బాపులే అని పేర్కొన్నారు. చదువుతో సాధించలేనిది ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు జ్యోతి బాపులే అని తెలిపారు. ఆయన వేసిన బాటలోనే నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. సమూలమైనటువంటి మార్పులకు నాంది పలుకుతామని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఇందాక అనేక మంది పెద్దలు ఎల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది చెప్పారు. సత్యశోధక సమాజ్ నిర్మాణం కావచ్చు, గులాంగిరి పుస్తకం కావచ్చు, సుబోధ్ రత్నాకర్, భావన్ కాశీ లాంటి అనేకమైనటువంటి పుస్తకాలను, కావ్యాలను రచించి ఈ మొత్తంగా ఈ దేశంలో అనేకమైనటువంటి రైస్ మిల్ యజమానులు మిల్లింగ్ లక్ష్యానికి అనుగుణంగా రోజువారీ మిల్లింగ్ చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి మండలంలోని పలు రైస్ మిల్లులను గురువారం ఆయన సందర్శించారు. రోజువారీ మిల్లింగ్ వివరాలను యజమానులను అడిగి తెలుసుకున్నారు. లక్ష్యం మేరకు మిల్లింగ్ చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. ఆర్య క్షత్రియ మరాఠా సమాజ్ అధ్యక్షునిగా దిగంబర్ రావు పవర్ ఎన్నికయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని నామ్దేవ్ వాడలో ఆర్య క్షత్రియ మరాఠా సమాజ్ను దాదాపు 50 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగిందని అధ్యక్షులు దిగంబర్ రావు పవర్ పేర్కొన్నారు. మరాఠా సమాజ్ కొత్త కార్యవర్గంను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 250 మంది మరాఠా సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా దిగంబర్ రామ్ పవర్ను, కోశాధికారిగా జ్యోతిష్వర్ సంత్ పాలేని, ప్రధాన కార్యదర్శిగా నరేందర్ కదమ్ను ఎన్నుకున్నారు. కొత్త కార్యవర్గం మరాఠా సమాజ్ అభ్యున్నతికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. నగరంలోని అంబేద్కర్ కాలనీలో జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాలకు నిజామాబాద్ దళిత కళ్యాణ సమితి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజ నిర్మాత మహాత్మా జ్యోతి బాపులే 198వ జయంతి ఉత్సవాలు దళిత కళ్యాణ సమితి నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గల మహాత్మా జ్యోతి బాపులే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దాలావత్ చక్రి, ప్రధాన కార్యదర్శి రామచంద్ర, ముఖ్య సలహాదారుడు రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మారుతి, దేవారావు, పట్టణ అధ్యక్షుడు నవీన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. 50 సార్లు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచి గవర్నర్ ద్వారా అభినందనలు పొందిన కస్తూరి నాగేందర్ను జేసీఐ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల బస్వా గార్డెన్లో 50 సార్లు రక్తదానం చేసి గవర్నర్ ద్వారా అభినందనలు పొందిన కస్తూరి నాగేందర్ను
జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా జేసీఐ ఇందూర్ అధ్యక్షుడు కె మనోజ్ కుమార్ మాట్లాడుతూ నాగేందర్ 50 సార్లు రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణం పోశాడని అందరికీ ఆదర్శనీయమన్నారు. ఇతని స్ఫూర్తితో నేడు మరికొందరు రక్తదానం చేస్తున్నారని, అనంతరం ఇటీవల జేసీఐ ఆధ్వర్యంలో ఇందూర్ రెడ్ క్రాస్ సంస్థలో రక్తదానం చేసిన వారికి అభినందిస్తూ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్, కోశాధికారి సందీప్, ప్రాజెక్టు చైర్మన్ జైపాల్, జోన్ ఆఫీసర్ నయన్, సభ్యులు డాక్టర్ అమర్నాథ్, ప్రవీణ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నేను 2005లో మొదటిసారిగా ఒక ఫ్రెండ్కు రిక్వైర్మెంట్ ఉంటే రక్తదానం చేశాను. తదనంతరం మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ వరకు నేను బ్లడ్ డొనేట్ చేయలేదు. అప్పుడు నాకు ఒక ఈ విధంగా చేయొచ్చు అని తెలియదు. తర్వాత ఒకనొక టైంలో ఎలా అనిపించిందంటే మనం సొసైటీకి ఏదైనా చేయాలంటే డబ్బులతోటే కాకుండా ఏదైనా రూపంలో మనం చేయొచ్చు అని ఒక ఆలోచన మొదలైంది. 2013 నుంచి ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండలంలో గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాల్కొండ, కిసాన్ నగర్, ఇత్వర్పేట్, చిట్టాపూర్, వన్నెల్పి తదితర గ్రామాల్లో రంజాన్ పండుగ జరుపుకున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని మాక్లూర్ గ్రామంలోని ఈద్గా వద్ద ముస్లిం మైనార్టీ సోదరులకు జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని కుంసర గ్రామానికి చెందిన రైతు మేడిపల్లి సాయన్న మరియు మేడిపల్లి దేవేందర్ విద్యుత్ ట్రాన్స్ఫారం నుండి నిప్పులు రావడం చూసి 3 ఎకరాల మొక్కజొన్న దగ్ధమైంది. దాదాపు అంచనా విలువ 2 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని బాధితులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బాధిత కుటుంబ రైతులతో కలిసి దగ్ధమైన పంట ప్రదేశాన్ని పరిశీలించారు. నష్టం జరిగిన వివరాలను ఉన్నత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి తగిన నష్టపరిహారం ఇచ్చేటట్టుగా కృషి చేస్తారని వారికి మనోధైర్యాన్ని నింపారు. మహాత్మా జ్యోతి బాపులే 198వ జయంతి కార్యక్రమం గౌడ్స్ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీలో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతి బాపులే సమాజంలోని అణగారిన వర్గాల వారికి ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే స్త్రీల ఉద్ధరణ కోసం కూడా ఆయన కృషి చేశారు. ఆయన భార్యతో కలిసి బాలికల కోసం 1848లో పాఠశాలలకు ప్రారంభించడం జరిగింది. బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా గులాంగిరి అనే పుస్తకాన్ని రాశారు. జ్యోతిబాబు గారి పూలే జయంతిని జరుపుకుంటున్నాం. జయంతిని జరుపుకోవడం అంటే ఈ రోజు ఉన్నటువంటి సమాజాని కోసం ఆ రోజు సమాజం జ్యోతిబాబు గారు ఎట్లా చేసారు, ఈ రోజు ఉన్న మహాత్ములు, మహనీయులు కానీ విద్యార్థులు, యువకులు కానీ ఈ సమాజం పనిచేయడానికి దాంట్లో బాగా ఆ రోజు జ్యోతిబాబు గారు తన భార్య చదువు రాక ఏర్గట్ల మండల కేంద్రంలో మైనార్టీ సోదరులు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 రోజులుగా ఉపవాస దీక్షలు నిర్వహించి నేడు రంజాన్ పండుగను జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. అందరూ బాగుండాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు, సోదరులు, నాయకులు తదితరులు ఉన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. నగరంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో మహాత్మా జ్యోతి బాపులేకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు రామచందర్ గైక్వాడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మోతి సాయన్న, నాంది, సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఈద్గాలలో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన పార్టీల నాయకులు, అధికారులు. వేల్పూర్లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బాన్స్వాడలో పోచారం. మహిళలకు విద్య కోసం అలుపెరగకుండా పోరాటం చేసిన మహానీయుడు జ్యోతి బాపులే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. వేల్పూర్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నవీపేట్ మండల కేంద్రంలో వైభవంగా ప్రారంభమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం పునర్నిర్మాణ మహోత్సవాలు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి శ్రీ అపురూప వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా సుదర్శన హోమం, హనుమాన్ యజ్ఞం. పాల్గొని పూజలు చేసిన శ్రీ 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 దుర్గాప్రద స్వామి, మంగిరాములు మహారాజ్, పిట్లకృష్ణ మహారాజ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్.
నగరంలో పర్యటించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. గుబ్బాలో చాయ్ పే చర్చలో ఎంపీ అరవింద్తో కలిసి పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భారత్ ఫ్లవర్ మర్చెంట్స్ యజమాని షేక్ షరీఫ్ సేవలు మరువలేనివి. రంజాన్ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన షేక్ షరీఫ్. సిపి కల్మేశ్వర్ ఆదేశం మేరకు వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుల గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. పాల్గొని గ్రామస్తులకు సూచనలు చేసిన ఎస్ఐ వినయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.